ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలు ఇంకొక 40 రోజుల్లోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు అనేది చాలా తొందరగా ఎప్పటికప్పుడు మారిపోతున్నాయని చెప్పుకోవాలి. మొన్నటిదాకా వచ్చేసరికి టీడీపీ జనసేన పొత్తు అనేది అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాతే బీజేపీతో కూడా పొత్తు పెట్టుకోవాలని ట్రై చేసి చివరికి ఎట్టకేలకైతే బీజేపీతో కూడా పొత్తు ఖరారు చేశారు. పొత్తు ఖరారు చేసిన తర్వాత కూడా సీట్ల పంపకం దగ్గర డిస్టర్బెన్స్ వచ్చింది అనుకున్నారు. బట్ అది కూడా చాలా తొందరగానే క్లియర్ చేశారని చెప్పుకోవాలి. అయితే పొత్తులో భాగంగా వచ్చేసరికి జనసేనకి 2 ఎంపీ సీట్లు ఇచ్చారు. తర్వాత వచ్చేసరికి బీజేపీకి వచ్చేసరికి 6 ఇచ్చారు. టోటల్ 8 సీట్లు ఇచ్చారు. అయితే బీజేపీకి సంబంధించి ఎంపీ 6 ఇచ్చారు కదా, 6 వచ్చేసరికి కొన్ని పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మ్యాక్సిమం పేర్లు ఫైనల్ కావచ్చు. అధికారికంగా అయితే ఇంతవరకు లిస్ట్ అయితే అంటే ఈ వీడియో చేసేటప్పటికైతే లిస్ట్ అయితే బయటకు రాలేదు. అయితే ఇక్కడ వచ్చేసరికి విచిత్రం ఏంటంటే ఎంపీ క్యాండిడేట్స్లో వచ్చేసరికి ఇటు నందమూరి ఫ్యామిలీకి కానీ అటు పురంధరేశ్వరి వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా పురంధరేశ్వరి గారే అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫైనల్ చేశారని చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ నుండి ఏంటంటే పురంధరేశ్వరి గారు అంటే 14 ఎన్నికల్లో వచ్చేసరికి బీజేపీలో పొత్తున్నా సరే పురంధరేశ్వరి గారికి వచ్చేసరికి రాయలసీమలో ఏదైతే గెలవని సీట్ ఉందో అది ఇవ్వటం వల్ల తనకి పెద్ద షాక్ ఇచ్చారని అప్పట్లోనే చాలా మీడియా కథనాలు కూడా వినిపించినాయి. అయితే ఇప్పుడు టీడీపీతో పొత్తులో తను సహకరించడం వల్ల తను కోరుకున్న సీటు కూడా వచ్చింది అనుకున్నారు. అయితే ఫస్ట్ వచ్చేసరికి తను వైజాగ్ నుండి బరిలో ఉండొచ్చు అనేది వినిపించింది. కానీ ఇక్కడ వైజాగ్లో వచ్చేసరికి బాలయ్య బాబు గారి చిన్నల్లుడు భరత్ ఉండటం వల్ల సో ఇంకొక సేఫ్ సీట్ వచ్చేసరికి రాజమండ్రి అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే ఎన్టీఆర్ గారి 100 ఇయర్స్ జయంతి జరిగేటప్పుడు నేను వచ్చేసరికి నన్ను అంటే తిరుపతికి సంబంధించిన అంటే బీజేపీలో మెయిన్ లీడరు తర్వాత పురంధరేశ్వరి గారికి చాలా దగ్గర వ్యక్తి నన్ను ఇన్వైట్ చేస్తే నేను వెళ్ళాను. అంటే వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాకి సంబంధించి చేయటం కోసము సలహాలు కావాలంటే వెళ్ళాను. అప్పుడే జరిగినప్పుడు పురంధరేశ్వరి గారిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళామన్నమాట. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చినప్పుడు నేను నేను డైరెక్ట్గా వెళ్ళి ఏంటి మేడం ఈసారి మీరు రాజమండ్రి నుండి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారంట, మీకు కొంచెం ఆ సీట్ కూడా ఫేవర్గా ఉందన్నప్పుడు నవ్వి మీకు ఎవరు చెప్పారు అది ఇది అన్నారు. సో నా దగ్గర ఉన్న డేటా షేర్ చేసుకున్న తర్వాత అడిగారు వచ్చేసి ఈ వెహికల్ ఎక్కని. లేదు మేడం ఈ వెహికల్ అంతా లేడీస్ ఉన్నారు కదా, నేను వెనక వెహికల్ వస్తానని వచ్చాను. అదే రోజు వచ్చేసరికి 2 పెళ్ళిళ్ళకి అటెండ్ అయ్యారనమాట. సో ఆ పెళ్ళిళ్ళకి వచ్చేసరికి తనతో పాటు నేనున్నాను. సో నేను ఫస్ట్ టైము అంటే రెండోసారి తనని కలవటం. నేను మాట్లాడినప్పుడు నేను రాజమండ్రి అయ్యిద్ది అనుకున్నా. బట్ ఇప్పుడు వచ్చిన సీట్లో కూడా రాజమండ్రి ఫైనల్ చేశారనమాట. సో ఈ విధంగా అటు భరత్కి ఎగ్నెస్ట్గా వెళ్లకుండా అక్కడ భరత్ సీట్ సేఫ్ అయింది. ఇటు రాజమండ్రిలో సీట్ అయితే సేఫ్ అయింది. అయితే ఓవరాల్గా వచ్చేసరికి రాజమండ్రి పురంధరేశ్వరి ఫైనల్ అయిన తర్వాత మిగతా ఈ బీజేపీ ఎంపీ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే ఇప్పుడు బయటకు వచ్చిన దాని ప్రకారం ఇట్లా ఉంది. బీజేపీ ఏపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వరి గారికి వచ్చేసరికి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సమాచారము. తర్వాత మిగిలిన విజయనగరం మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ గారికి, అనకాపల్లి సీఎం రమేష్, అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, నరసాపురం ఇది వచ్చేసరికి ఎంపీ రఘురామకృష్ణరాజు, ఇది వచ్చేసరికి తన సిట్టింగ్ ఉన్న ప్రాంతము. తర్వాత తిరుపతి నుండి రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభ గారికి. సో ఆల్రెడీ రత్నప్రభ గారు ఇంతకుముందు ఉప ఎన్నికల్లో కంటెస్ట్ చేశారు, అక్కడైతే ఓటమి పాలయ్యారు. ఓవరాల్గా వచ్చేసరికి బీజేపీ ఎంపీ క్యాండిడేట్స్ కూడా ఫైనలిస్టు ఇదే మ్యాక్సిమం అవ్వచ్చు అనేది చూస్తున్నారు.